ఎగ్జిబిషన్లో నాకు స్టాల్ దొరకలేదు, అందుకే నా స్టోర్నే స్టాల్గా చేశాను. హైదరాబాద్లో నేను ఫస్ట్ బిజినెస్ పెట్టాలన్నప్పుడు ఒక ఎగ్జిబిషన్లో స్టాల్ పెడదాం అనుకున్నా. కొన్ని రోజులైన తర్వాత చాలా కష్టపడి స్టాల్ అయితే దొరికింది. ఆ స్టాల్కి డబ్బులు పే చేసిన తర్వాత ఎక్కడో కార్నర్లో ఒక టేబుల్ వేసి ఇచ్చారు నాకు. లాస్ట్ స్టాల్ కాబట్టి పబ్లిక్ కూడా రావడానికి చోట్లేదు. ఒక స్టాక్ తీసుకువచ్చి అక్కడ పెట్టాలన్నా కష్టపడ్డాం, బికాస్ ఇట్స్ ఎ న్యూ సిటీ ఫర్ అస్. అండ్ నేను మా హస్బెండే ఆ బరువు ఉన్న అన్ని ఫొటోస్ని మేమే తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఇట్ వాస్ నాట్ ఈజీ ఫర్ అస్. ఎంత ఫ్యామిలీ బిజినెస్ అయినా మనకు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఈ వర్తిక అనే ఒక బ్రాండ్ ని బిల్డ్ చేయడం అనేది ఆల్మోస్ట్ 5 years ఫర్ అస్. సో దాని తర్వాత నేను ఒక డిసైడ్ అయ్యాను, నేనెందుకు స్టాల్ పెట్టాలి, నేను ఒక స్టోర్ పెట్టి దాన్నే స్టాల్ గా మార్చేద్దామని. ఎంతో మంది ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళ బిజినెస్ ని షోకేస్ చేసుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వేర్ వీ హావ్ క్రియేటెడ్ వర్తిక ఆంటర్‌ప్రెన్యూర్ కమ్యూనిటీ. అందుకే మన హైదరాబాద్ అండ్ బెంగళూరు స్టోర్స్ లో ఎవ్రీ వీక్ ఒక్క ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ కి మన ప్లాట్ఫామ్ ఇస్తున్నాం. అండ్ హియర్ నో రెంట్, నో కమిషన్. దీనివల్ల నాకేం ప్రాఫిట్ అనుకుంటున్నారా? ఏం లేదండి, మీ కస్టమర్స్ మా ప్రోడక్ట్ చూస్తారు అండ్ మా కస్టమర్స్ మీ ప్రోడక్ట్ చూస్తారు. మీరు కూడా బిజినెస్ రన్ చేస్తున్నారా? లేదు మీకు తెలిసిన ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటే కింద ట్యాగ్ చేయండి, మేము ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అండ్ ఆల్ ద ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ మీకోసం మన వర్తిక డోర్స్ ఎప్పుడూ ఓపెన్ ఉంటుంది.